మీరు ఇప్పుడు చూస్తున్న మెటీరియల్ సిఏ వాళ్ళు చదువుకునే మెటీరియల్. మీకు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం సిఏ వాళ్ళు ఏదైతే చదువుకుంటారో ఆ మెటీరియల్ ద్వారానే మీకు చెప్తాను. మీరు కంప్లీట్గా ఈ మెటీరియల్ మీద నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఇది ఢిల్లీ వాళ్ళ మెటీరియల్, ఎవరు పడితే వాళ్ళు ప్రిపేర్ చేసే మెటీరియల్ కాదు. ఐసిఏఐ ఢిల్లీ వాళ్ళు ప్రిపేర్ చేసే మెటీరియల్. దీన్ని నమ్మండి. మీకు డిగ్రీ చదువుతున్న, ఏ కోర్సు చదువుతున్నా, ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ అవసరమో వాళ్ళు కంప్లీట్గా ఈ మెటీరియల్ని నమ్మొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటుంది ఈ మెటీరియల్. దీన్ని కంప్లీట్గా నమ్మండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? సరే, నేను చూడండి ఇప్పుడు జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్. ఫస్ట్ చాప్టర్ అంతా బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మ్యాక్సిమం డిగ్రీ వాళ్ళకి ఎక్కువగా ఈ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడుగుతుంటారు. వాట్ ఈస్ అసెస్మెంట్ ఇయర్ అని, వాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ అని, మొత్తం ఈ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తుంటాయి. వాట్ ఈస్ ద డైరెక్ట్ ట్యాక్స్ అని, వాట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని, హూ ఈజ్ ఎస్ఎస్సి అని, మ్యాక్సిమం ఈ బేసిక్ కాన్సెప్ట్స్లో నుంచే ఎక్కువగా డిగ్రీ వాళ్ళకి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. సరే, మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇది ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ ట్రీ చూడండి ఒకసారి. బేసిక్ కాన్సెప్ట్స్లో కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఏంటి, కర్సర్ పెడతాను చూడండి. ఎక్కడైతే కర్సర్ పెట్టానో ఇక్కడ ఆప్షన్ ఉందా ఏదైనా రాయడానికి. ఇది ఐసిఐ వాళ్ళ మెటీరియల్ కాబట్టి మనం ఎడిట్ చేయడానికి కుదరదు. ఓకే, 1 minute. సరే, కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా. ఎవరైతే ఫస్ట్ వీడియో మిస్ అయ్యారో ఒక్కసారి వెళ్ళి చూడండి. అసలు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే ఏంటి, ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇచ్చాను. కావాలంటే ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో చూడండి. ఫస్ట్ వీడియో ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఫస్ట్ వీడియో చెప్పాను. ఆ వీడియోని వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. వాట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే ఏంటి, మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇక్కడ మెటీరియల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? నేనేం చెప్పాను నిన్న వీడియోలో, కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961తో పాటు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961తో పాటు యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, సర్క్యులర్స్, లీగల్ డెసిషన్స్, కోర్టు డెసిషన్స్ కూడా ఉంటాయని చెప్పాను. ఇది మొత్తాన్ని కలిపితేనే ఇన్కమ్ ట్యాక్స్ లా అవుతుంది. ఓకేనా? ఇది మొత్తాన్ని కలిపితే ఇన్కమ్ ట్యాక్స్ లా అవుతుంది. ఓకే, దెన్ తర్వాత స్టెప్స్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ. నేను చెప్పాను ఎన్ని విధాలుగా ఒక వ్యక్తి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ అని, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అని, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని, ఇలా ఒక 5 హెడ్స్ చెప్పాను. సేమ్ అయ్యే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్, డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ నన్ను చెప్పినవి ఈ రోజు కూడా కొద్దిగా చెప్తాను వినండి. రెసిడెన్షియల్ స్టేటస్ అంటే అతను ఇండియా వాడు అనుకోండి, ఇండియా వాడు అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇండియా వాడు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు. మరి ఇండియా వాడు కాదు ఎలా డిఫైన్ చేస్తారు? హిస్ పీరియడ్ ఆఫ్ స్టే ఇన్ ఇండియా, ఏదైతే ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అని నిన్న చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వస్తే అది డిస్కస్ చేద్దాం వాటి గురించి కూడా. ఏదైతే ప్రీవియస్ ఇయర్ 182 days మన దేశంలో ఉంటారో వాళ్ళందరూ మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకేనా? అది రెసిడెన్షియల్ స్టేటస్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్ అండర్ ద డిఫరెంట్ హెడ్స్, అదే శాలరీస్ అని, హౌస్ ప్రాపర్టీ అని, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని, క్యాపిటల్ గెయిన్స్ అని, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని, ఇవన్నీ. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండర్ ద ఈచ్ హెడ్, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్. నేను చెప్పాను మీకు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళ పెళ్ళానికి కానీ, కొడుకు కానీ, కూతురికి కానీ, తమ్ముళ్ళకి కానీ, అన్నయ్యలకు కానీ ఎవరికో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి. మరి అట్లా చేస్తే తప్పు కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటుందంటే, ఏదైతే ట్రాన్స్ఫర్ చేసావో అట్లా నీ దానిలో కలుపుకొని మొత్తం మీద ట్యాక్స్ కట్టుంటారు. అలా క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ స్పౌజ్, మైనర్, చైల్డ్ ఎట్సెట్రా.
సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. చూడండి ఇక్కడ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్, వీటి గురించి కూడా నేను చెప్పాను. సపోజ్ మీకు రకరకాల ఇన్కమ్స్ ఉన్నాయి, శాలరీస్ అని, హౌస్ ప్రాపర్టీ అని, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని, క్యాపిటల్ గెయిన్స్ అని, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని, ఇలా ఏదో హెడ్ కింద బిజినెస్లో లాస్ వచ్చింది, మిగతా వాటిలో లాభం వచ్చింది. ఈ బిజినెస్ లాస్ని మిగతా లాభంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదన్నా మిగిలితే మిగిలిన దాని మీద ట్యాక్స్ కట్టాలి. ఏం లేదు లాస్ ఉంది, ఇంకా ఆ లాస్ని నెక్స్ట్ డిపెండ్స్ అపాన్ లాస్ 8 years అని 4 years అని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. 8 అసెస్మెంట్ ఇయర్స్ 4 అసెస్మెంట్ ఇయర్స్ అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేస్తాం. దానిలో నుంచి నేను కొన్ని చెప్పాను నిన్న, 80C to 80U అని. అంటే మీకు వచ్చిన ఆదాయం మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టమనరు. కొన్ని మీకు కంపల్సరీ ఖర్చులు ఉంటాయి, లైక్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని, హెల్త్ ఇన్సూరెన్స్లు అని, ఏదైనా డొనేషన్లు ఇవ్వటం కానీ ట్రస్ట్లకి, పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇవ్వటం కానీ, ఇట్లా ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు స్పెసిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ, ఇలాంటి వాటికి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఇస్తుంది. ఆ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అవి తీసేసి మిగతా ఏదైతే గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఉందో దాని మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అర్థమవుతుందా? అలా. సరే, అది అయిపోయిన తర్వాత కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. చివరికి ఒక ట్యాక్స్ లయబిలిటీ నువ్వు ఎంత ట్యాక్స్ కట్టాలని చూపిస్తారు. ఇవన్నీ నేను నేర్చుకున్నాం. ఇంపార్టెంట్ డెఫినేషన్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎస్ఎస్సి అంటే ఎవరు, అసెస్మెంట్ అంటే ఏంటి, ఎస్ఎస్సి అంటే ఎవరు ఏం చెప్పాను నేను నిన్న. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలో వాళ్ళని ఎస్సీ అంటారు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరి మీద అయితే యాక్షన్ తీసుకుందో వాళ్ళని ఎస్సీ అంటారు. పర్సన్ అంటే ఏం చెప్పాను నిన్న, ఒక్కళ్ళ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది మామూలు నాలాంటి మీలాంటి మనుషులు కాదు. కంపెనీస్, ఫర్మ్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, హెచ్యుఎఫ్స్, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, రకరకాల వ్యక్తులు ఉంటారు. మనం న్యాచురల్ పర్సన్స్, అవి ఆర్టిఫిషియల్ పర్సన్స్. కంపెనీసే ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కడతాయని నేను వీడియోలో చెప్పాను. రిలయన్స్ 20,000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. రిలయన్స్ 20,000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. ఎస్బీఐ 10,000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. నేను డిస్కస్ చేశాం మన వాటి గురించి. ఓకే, ఇన్కమ్ అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటి, నిన్న డిఫైన్ చేశాం. ఇండియా అంటే ఏంటి, ఇండియా అంటే దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సి పెట్టి ఒక వీడియో పెట్టాను కదా. ఇండియా అంటే నాట్ ఓన్లీ 28 states, 8 యూనియన్ టెరిటరీస్, ఇవే కాదు, వాటర్స్ ఆల్సో, ఇండియన్ వాటర్స్ ఆల్సో ఇస్ ఏ ఇండియా. అప్ టు 12 nautical miles ఫ్రమ్ ద బేస్ లైన్. విశాఖపట్నంలో ఉంటాను, ఎగ్జాంపుల్ చెప్పాను నిన్న. విశాఖపట్నం నుంచి లోపలికి, సీ లోపలికి హారిజాంటల్గా ఒక 12 nautical miles. 1 nautical mile ఈక్వల్స్ టు 1.8 kilometers, 22 kilometers ఫ్రమ్ ద సీ బేస్ లైన్. ఆర్కే బీచ్ నుంచి ఒక 22 kilometers లోపల కూడా ఇండియానే. ఎందుకు ఇలా డిఫైన్ చేశారంటే, కొంతమంది టెరిటోరియల్ వాటర్స్లో కూడా స్టే చేస్తూ ఉంటారు. షిప్స్లో ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు టెరిటోరియల్ వాటర్స్లోకి ఎంటర్ అవుతారో, ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్లోకి, రెసిడెన్షియల్ స్టేటస్ కౌంట్లోకి ఆ టెరిటోరియల్ వాటర్స్లో ఉన్నన్ని రోజులు కూడా తీసుకుంటారు. ఇదొక క్యాలిక్యులేషన్. అసలు ఈ వాటర్స్ ఇలా ఎందుకు డిఫైన్ చేశారంటే, ఏదన్నా మన ఇండియన్ వాటర్స్లోకి ఫారెన్ షిప్ ఎంటర్ అవ్వాలంటే పర్మిషన్ తీసుకుని ఇండియన్ వాటర్స్లోకి ఎంటర్ అవ్వాలి. అలా ఈ 22 kilometers కాదు, అప్ టు 200 nautical miles ఫ్రమ్ ఆర్కే బీచ్ తీసుకున్న. ఆర్కే బీచ్ నుంచి 200 nautical miles సీ లోపలికి వెళ్తే మనకి ఈ 200 nautical miles దాదాపు 400 kilometers మనకి ఏదన్నా పెట్రోల్ కానీ ఏదన్నా ఖనిజాల ఎక్స్ట్రాక్షన్కి మనకి ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది. మొన్న కేజీ బేసిన్, కాకినాడ గోదావరి బేసిన్, జస్ట్ కాకినాడ పోర్ట్కి ఒక 30 kilometers దూరంలో, అంటే ఇది టెరిటోరియల్ వాటర్స్ దాటి 8 kilometers దూరం వెళ్ళగానే మనకి పెట్రోల్ నిక్షేపాలు ఉన్నాయి. అవి మన ఇండియాకి ఎక్స్క్లూజివ్ పవర్ ఉంటుంది ఆ పెట్రోల్ తీసుకోవడానికి.
వాటిని ఈఈజెడ్స్ అంటాం, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటాం. అలా నెక్స్ట్, వాట్ ఈజ్ అసెస్మెంట్ ఇయర్? అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? నేను నిన్నటి వీడియోలో ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏం చెప్పాను నేను? ఏ సంవత్సరం అయితే మనం ట్యాక్స్ కట్టాలో ట్యాక్స్ కట్టే ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. సంపాదించే ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. సపోజ్ 2024లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, 2023లో సంపాదించిన దాని మీద. 2023ని ప్రీవియస్ ఇయర్ అంటాం, 2024ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. అలా. సరే, బేసిస్ ఆఫ్ ఛార్జ్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఈరోజు మనం ఎన్ని చూడబోతున్నాం. మరి మీరు ఇదంతా ఒకే వీడియోలో పెట్టాలా, 2 పార్ట్స్కి పెట్టాలని చూస్తున్నాను. ఈ చాప్టర్ అంతా ఒకే వీడియోలో పెడితే అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఛార్జ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, రేట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఈ టేబుల్ మొత్తం ఈరోజు మనం డీటెయిల్డ్గా మనం చదువుకోబోతున్నాం. సరే, నిన్నటి వీడియోలో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, సరే కాన్స్టిట్యూషన్ కాదు, ఏదన్నా ఒక లా మన దేశంలో పుట్టాలంటే అది ఎక్కడి నుంచి రావాలని చెప్పాను నేను? కాన్స్టిట్యూషన్ నుంచి రావాలని చెప్పాను. రాజ్యాంగంలో ఉంటేనే ఏదన్నా ఒక చట్టం ఉద్భవిస్తుంది, అంటే పుడుతుంది, బర్త్ అవుతుంది. రాజ్యాంగంలో లేదనుకోండి, దాన్ని అమెండ్ చేయాల్సి వస్తుంది. అమెండ్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్. ఓకే, సరే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్ అని ఇక్కడ ఇచ్చారు. నిన్న ఏం చెప్పాను నేను? ఆర్టికల్ 366 of the Constitution of India defines the term taxation as follows. Taxation includes the imposition of any tax or imposed, whether general or local, special, and tax shall be construed accordingly. Tax అని ఆర్టికల్ 366 డిఫైన్ చేసింది. వాట్ ఈస్ ట్యాక్స్ అని. సరే, ఇదంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూడండి, డిగ్రీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. వాట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్సెస్? వాట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్సెస్? మనం చిన్నప్పుడు 10వ తరగతిలో కూడా వస్తుంటాయి డైరెక్ట్ ట్యాక్సులు, ఇండైరెక్ట్ ట్యాక్సులు. అప్పుడప్పుడు తగులుతుంటాయి, ఇక్కడ సోషల్లోనో ఎక్కడ తగులుతుంటాయి. సరే, వాట్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్? నువ్వు ఏదో కొంత సంపాదించావు, 1 కోటి రూపాయలు సంపాదించావు ఒక సంవత్సరంలో. 1 కోటి రూపాయల మీద 30% ఖచ్చితంగా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. అది ఇన్కమ్ ట్యాక్స్. నీ ఇన్కమ్ మీద నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. పర్సన్ ఎబిలిటీ టు పే అంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, నువ్వు ఎక్కువ పే చేయగలవు ట్యాక్స్. మరి అంతే కదా, ఎక్కువ సంపాదిస్తున్నావు నువ్వు ఎక్కువ పే చేయగలవు ట్యాక్స్. అలా ఇక్కడ చూడండి, డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ డైరెక్ట్లీ లీవ్డ్ ఆన్ ద ఇన్కమ్ ఆర్ వెల్త్ ఆఫ్ ఏ పర్సన్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్లీ ఆన్ ద ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్. దెన్ ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. ద పర్సన్ హూ పేస్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ కెనాట్ రికవర్ ఇట్ ఫ్రమ్ సంబడి ఎల్స్. ఈ లైన్ రాయాలి మీరు. ద పర్సన్ హూ పేస్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ కెనాట్ రికవర్ ఇట్ ఫ్రమ్ సంబడి ఎల్స్. ఇదేమన్నా జిఎస్టీయా క్రెడిట్ తీసుకోవడానికి? జిఎస్టీ అనుకోండి, ఒకటికి అమ్ముతాం లేదా ఒకటి దగ్గర నుంచి కొంటాం, మనం దాని మీద ట్యాక్స్ పే చేస్తాం. మనం ఇంకోటికి అమ్ముతాం, మనది కాదు, అల్టిమేట్ కన్సూమర్ మనం కాదు కదా. అల్టిమేట్ కన్సూమర్ జిఎస్టీలో భరిస్తాడు ఆ ట్యాక్స్ మొత్తం, మనకు క్రెడిట్ వస్తుంది, మనం జస్ట్ సెల్లర్. అలా కాదు ఇక్కడ. డైరెక్ట్ ట్యాక్స్లో, ఇన్కమ్ ట్యాక్స్లో డైరెక్ట్లీ నీ ఇన్కమ్ మీద ఛార్జ్ చేస్తారు, నువ్వు బర్డెన్ని షిఫ్ట్ చేయలేవు. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనుకోండి, ట్యాక్స్ ఇస్ లీవ్డ్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్, దెన్ ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎగ్జాంపుల్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, custom duty. In case of the indirect taxes, the person paying the tax passes on the incidence to another person. So, types of taxes: direct taxes, indirect taxes. Income tax, income tax, direct tax example, income tax, tax on the undisclosed foreign income and assets. Indirect taxes, goods and service taxes, custom duty. ఇలా డిగ్రీ వాళ్ళు అడుగుతుంటారు, ఇవి సీఏ వాళ్ళకి అసలు రావేమి. అసలు ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్లు ఎవరు సీఏ వాళ్ళకి. వాట్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్, వాట్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డిగ్రీ వాళ్ళకి ఖచ్చితంగా కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి. సరే, వై ఆర్ ట్యాక్సెస్ ఆర్ లివెడ్? మనకు తెలుసు ఎందుకు ట్యాక్స్ లివ్ చేస్తారు. ఇది స్పెసిఫిక్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసు కదా ఎందుకు లీవ్ చేస్తారు ట్యాక్స్లు.
గవర్నమెంట్కి ఖర్చు ఉంటుంది. క్వశ్చన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్యాక్స్ని లివ్ చేస్తుంటారు. పవర్ టు లివ్ ట్యాక్సెస్. ఇది నేను డిస్కస్ చేశాను నిన్నటి వీడియోలో. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో. నిన్న వీడియో ఎవరైతే మిస్ అయ్యారో ఒకసారి వెళ్ళి చూడండి. జస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది. చాలా చెప్పాను అందులో. ఒకసారి వెళ్ళి చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూసారా? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. The Constitution of India in Article 265 lays down that no tax shall be levied or collected except by authority of law. Accordingly, for levy of any tax or law needs to be framed by the government. ఏదన్నా ఒక ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఒక చట్టం ఉండాలి. జిఎస్టీ కలెక్ట్ చేయాలి, జిఎస్టీ లా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ లా ఉండాలి. Constitution of India gives power to levy and collect taxes, whether direct or indirect, to the central and state government. The parliament and state legislatures are empowered to make laws on the matters empowered in the 7th schedule by virtue of Article 246 of the Constitution of India. Okay. 7th schedule to the Article 246 contains 3 lists. ఇవి కూడా నిన్న చెప్పాను నేను. రాజ్యాంగంలో 3 లిస్టులు ఉంటాయి. ఆ 3 లిస్టులో ఒక లిస్టులో పార్లమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఏ చట్టాలు చేయొచ్చు, ఏ మ్యాటర్స్ మీద చట్టాలు చేయొచ్చు. లిస్ట్ 2లో స్టేట్ గవర్నమెంట్ ఏ ఏ మ్యాటర్స్లో లాస్ చేయొచ్చు. మ్యూచువల్ కోఆపరేషన్ లిస్ట్ 3లో మ్యూచువల్ కోఆపరేషన్ మీద ఏ ఏ లాస్ చేయొచ్చో రాజ్యాంగంలో చెప్పాను. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆర్టికల్ 246 contain 3 lists which enumerate the matters under which the parliament and the state legislatures have the authority to make laws for the purpose of levy of taxes. The following are the lists. ఇవి కూడా డిగ్రీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి, బాగా చదువుకోండి. యూనియన్ లిస్ట్. Parliament has exclusive power to make laws on the matters contained in the యూనియన్ లిస్ట్. ఏదైతే యూనియన్ లిస్ట్లో ఉంటాయో మ్యాటర్స్ వాటి మీద పార్లమెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్ ఉంటుంది లా చేయడానికి. స్టేట్ లిస్ట్. The legislature of any state has the exclusive power to make laws on the matters contained in the state list. అలాగే concurrent list. Both the parliament and state legislatures have the power to make laws on the matters contained in the concurrent list. ఓకేనా? సరే, ఓవర్వ్యూ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ లా. దీని గురించి కూడా నేను చెప్పాను. నేను ఏం చెప్పాను? ఓవర్వ్యూ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే, ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే కాదు, ఇంకా చాలా అడిషనల్గా చాలా ఉంటాయి. అవేంటవి? యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్లని, జ్యుడిషియల్ డెసిషన్స్ అని, సర్క్యులర్స్ అని, నోటిఫికేషన్స్ అని, ఇలా చాలా గోల్ ఉంటుంది అని చెప్పాను. ఆ గోల్ అంతా ఇప్పుడు చూద్దాం. ఇన్ దిస్ మెటీరియల్ would introducing the student to income tax law in India. The income tax law in India consists of the following components. Okay, following components. What are those? Income Tax Act. Income Tax Act ఎప్పుడు వచ్చింది? 1961లో వచ్చింది. 1962 నుంచి అప్లికేషన్లోకి వచ్చింది. తర్వాత యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్. ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్ అని చెప్తారు, రిలీజ్ చేస్తారు. ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. ఏముంటాయి అందులో? అప్డేటెడ్ రేట్స్, స్టాండర్డ్ డిడక్షన్స్, అప్డేటెడ్ స్టాండర్డ్ డిడక్షన్, స్లాబ్ రేట్స్, ఇవన్నీ అందులో ఉంటాయి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అని, సర్క్యులర్స్ అని, నోటిఫికేషన్స్ అని, లీగల్ డెసిషన్స్ ఆఫ్ కోర్ట్స్ అని, కొన్ని కోర్టులు దాకా పోతాయి గొడవలు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అసెసి కోర్టులు అనుకుంటారు. కోర్టులో జడ్జి చెప్తే అదే లా. ఇక అట్లా. సరే, వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లా కంటైనింగ్ ద లా రిలేటింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. The various instruments of law containing the Income Tax Act 1961. The levy of income tax in India is governed by Income Tax Act 1961. In this book, we shall brief refer to this as the Act. It extends to the whole of India, comes into force 1st April 1962. It contains Section 1 to Section 298 and Schedule 1 to Schedule 14. 14 అన్నది 14. ఓకే, ఇక్కడ చూడండి మీరు. డిగ్రీ వాళ్ళకి అయితే ఇట్ ఎక్స్టెండ్స్ టు హోల్ ఆఫ్ ఇండియా.
ఇంత ముందులో అనుకోండి కొన్ని చట్టాలు జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించే కాదు. ఎప్పుడైతే ఆర్టికల్ 370ని లేపారో అప్పటి నుంచి అన్ని చట్టాలు జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా వర్తిస్తూ ఉన్నాయి. కమింగ్ టు ఫోర్స్ ఆన్ 1st April 1962. ఈ సెక్షన్లు ఏమి ఉన్నాయనేది అనవసరం, ఇర్రిలెవెంట్, ఇట్లాంటి అడగలేండి. సరే, ఇంకా దాని గురించి ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంత అవసరం లేదు అది. ఓకే, ఫైనాన్స్ యాక్ట్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ మినిస్టర్, ఇక్కడ రాశారు చూడండి, ఎవ్రీ ఇయర్ where is the cursor? Every year finance minister of the government of India introduce the finance bill in the parliament's budget session. When the finance bill is passed by both the house of the parliament and gets the assent of the president, it becomes the finance act. Finance act ane kada edana chattam ralani ide process. The amendments are made every year to the Income Tax Act 1961 and other laws by the Finance Act. The first schedule to the Finance Act contains 4 parts which specify the rates of tax. Finance Act లో ఫస్ట్ షెడ్యూల్లో 4 parts ఉంటాయంట. ఆ ఫస్ట్ షెడ్యూల్లో రేట్స్ అనేవి స్పెసిఫై చేస్తారంట. Part 1 of the first schedule to the Finance Act specify the rates of tax applicable for the current assessment year. Accordingly, Part 1 of the first schedule to the Finance Act 2023 specifies the rates of taxes for the assessment year 23-24. Part 2 specify the rates at which the tax is deductible. TDS గురించి మాట్లాడుతుంది అంట పార్ట్ 2. ఓకే, పార్ట్ 3 క్యాలిక్యులేటింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ డిడక్టింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ద శాలరీస్ అండ్ కంప్యూటేషన్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. పార్ట్ 3 అనేది అడ్వాన్స్ ట్యాక్స్ గురించి మాట్లాడుతుందంట. పార్ట్ 4 గివ్స్ ద రూల్స్ ఫర్ కంప్యూటింగ్ అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి పార్ట్ 4 మాట్లాడుతుందంట. సరే, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. The administration of direct tax is looked after by Central Board of Direct Taxes. Income tax మొత్తాన్ని CBDT చూసుకుంటుంది. CBDT is about to make rules for carrying out the purposes of the Act. The proper administration of the Income Tax Act 1961, the CBDT frame rules for the time to time. These rules are collectively called income tax rules. Okay, circulars, ఇవన్నీ లీగల్ డెసిషన్స్, కోర్ట్ డెసిషన్స్ ఇవన్నీ ఉంటాయండి. సరే, 10 pages చదువుకున్నాం ఈరోజు మనం. కేస్ లాస్ ఆర్ డెల్ట్ విత్ ఎట్ ద ఫైనల్ లెవెల్. సిఏ చదువుకునే వాళ్ళు అయితే కేస్ లాస్ ఉంటే సిఏ ఫైనల్లో, ఇంటర్ లెవెల్లో కేస్ లాస్ ఏముండో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. జస్ట్ ఒక 10 pages చదువుకున్నాం ఇప్పుడంతే. 10 పేజీలు మొత్తం ఒకే వీడియోలో పెట్టామనుకోండి మీకు అర్థం కాదు. కొద్దిగా నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇంకా కొద్దిగా ఎక్కువ మీ బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? మీట్ యూ నెక్స్ట్ వీడియో.